అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభవోదౌ శ్రీమత్సటారిచరణాంబుజ చంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌస్తుమ. ఈ కార్యక్రమంలో టీకేవీఆర్ ఉపచారములు అన్న దాంట్లో మరి ఎంతమంది జాగ్రత్తగా వింటున్నారో తెలియదు, కానీ మిగిలిన రకరకాల యూట్యూబ్ కార్యక్రమాలకి వేలకి వేలు దర్శించుకుంటూ ఉంటారు, చూస్తారు. ఇది కనీసం మన వైష్ణవ కుటుంబాల వాళ్ళు మన వాళ్ళైనా ఎంతమంది చూస్తున్నారో తెలియదు, కానీ విమర్శించడానికి వేళాకోళం చేయడానికి మాత్రం వాళ్ళకి ఫోన్ దొరుకుతుంది. అన్నమాట ఏమిటంటే, ఏమయ్యా, ఆఫ్టర్ ఆల్ సంకల్పం ఫలానా గోత్రం ఫలానా దేశం ఏదో శివేశోహన్ మూర్తి ప్రశ్నమాత్య ద్వితీయ ప్రార్థే శత కలిపేవి ఇలా దానికోసం అని చెప్పి ఒక సంకల్పానికి అని చెప్పి ఇంత చెప్తున్నావు. జంజాల వారి భాషలో చెప్పాలంటే ఇంత సుత్తి కొడుతున్నావు, అవసరమా? సంతోషం. ఒక్క మాట, శ్రీమద్ రామాయణం 24,000 శ్లోకాలు. 24,000 చదవలేని వాళ్ళకి రామాయణ సారమంతా ఒకటే శ్లోకంలో ఉందంటే గౌరవిస్తాం, మనం శ్రద్ధగా చదువుతాం. ఆ ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణం ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఎవడైనా ఒక్కడే ప్రయత్నించారా? లేదు. సుందరకాండ మొత్తం చదువుకోవడానికి మాకు టైం లేదండి, ఒకటే శ్లోకం. గుడ్డిగా చదువుతున్నాం తప్ప దేనికోసం ఎవళ్ళు ఆలోచించరు. మహాభారతం 125,000 శ్లోకాలు, అది అలాగే చూస్తుంటాం. విష్ణు పురాణం అంతే, లేకపోతే భాగవతం అది అంతే. అంతెందుకండి, నిత్య జీవితంలో మాట్లాడుకుందాం. రోజులో 24 గంటలు, 24 గంటల్లో నిద్ర వగేరా తీసేగా మిగిలిన 7-8 గంటల్లో నిజంగా మీకు తృప్తి కలిగే సమయం ఎంతుంది? ఆ ఒక్క తృప్తి కలిగే సమయం కోసమే రోజంతా కాదు, నెలంతా కష్టపడతారు. భోజనం చేస్తాం, తిన్న ప్రతి ముద్ద మీకు ఆనందం కలిగిస్తుందా? ఎక్కడో ఒక్క ముద్ద దగ్గర తృప్తి కలుగుతుంది. ఇదే పద్ధతి అన్ని చోట్ల కూడా. సారాంశము సారము అన్నది ఎక్కడో కాస్త ఉంటుంది. ఈ కాస్త ఎక్కడో తెలుసుకునే ప్రయత్నం జరిగినప్పుడు మొత్తం అంతా కూడా ఆనందం కలుగుతుంది. అలాగే నన్ను వేళాకోళం చేశారు. క్యోంకి సాత్వి కవి బహుతి అని ఏక్తా కపూర్ సీరియల్ ఉండేది. అలాగే తెలుగులో కూడా ఋతురాగాలను వచ్చింది, ఏళ్ల తరబడి. ఇది అలాగే ఉంది ఏమిటే అని. పర్వాలేదు, సంతోషమే. దాంతో పోల్చారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ సంకల్పంలో ఇన్ని మంత్రాలు చెప్పాను. చాలామంది అంటారు, మేము పూజలు చేస్తున్నామండి, తాయెత్తులు కట్టుకుంటున్నాం, రుద్రాక్షలు ధరిస్తున్నాం, యంత్రాలు పెడుతున్నాం, శాలిగ్రామాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి, చాలా కష్టపడుతున్నాం, ప్రయోజనం రావటం లేదు ఏమిటండి? ఇంత చేస్తున్న మాట నిజమే, కాదని అంటలేదు. కానీ ఇంత లోపల బీజరూపమైన ఒక్క సన్నివేశంలో జాగ్రత్తగా ఉంటున్నారా? అదే ఇప్పుడు నేను చెప్పిన సంకల్పం అన్న దాంట్లో ఇన్ని మంత్రాలు చెప్పడం అన్నది అలా చేసుకుని వెళ్ళండి అని కాదు. మీరు ఎలా సంకల్పం ఎలా చెప్పుకున్నా ఆ మనస్ఫూర్తిగా బీజము ఉన్నంత, అంటే రూపాయిలో 1000వ వంతు భాగాన్ని మీ మనస్సును అక్కడ పెట్టండి. ఎంత చిన్న పూజ చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది. ఎందుకోసమో తెలుసిన, తెలంగాణ ప్రాంతంలో ఒక చాలా మామూలు రైతు, ఏమీ తెలియనివాడు, నానా యాతన పడుతూ 5 పిల్లలతో ఉంటూ యాతన పడుతున్నాడు నిజాం నవాబు గారి సమయం లోపల. అప్పుడు యాదృచ్ఛికంగా ఒక యోగి, ఎవరో యోగి తెలియదు, అతన్ని పిలిచి, బాబు ఒక చిన్న మాట చెప్తా, రోజు పొద్దున్న సాయంకాలం ఆ మాట తలుచుకోరా,
ఏమిటో తెలిసినది? ఓం కార్తవీర్యార్జునాయ అంతే. ఎన్ని అక్షరాలున్నాయి చూసుకోండి. దానికి ఈ బాసి పెట్టేసి కూర్చో ఇలా చెప్పలేట. ఇది సుమారు 5 తరాల కింద జరిగిన సంఘటనట. అది అయ్యింది యాదృచ్ఛికంగా తను పనిచేస్తున్న చోట ఒక నగల మూట దొరికింది. దాని మీద ఆశ లేదు అతనికి. వెళ్ళి అక్కడే ఉన్న సుబేదార్ ఉన్నాడు, ఆ సుబేదారికి చూపించాడు. అతన్నాడు, నిజాం నవాబు గారి రాణివారు ఇటు పక్క వస్తుంటే పడిపోయింది, అది దానికోసం వెతుకుతున్నాం మేము నడని చెప్పి వాడిని తీసుకెళ్ళి నవాబు దగ్గరికి పట్టుకెళ్ళి, అయ్యా వారిది ఇలా దొరికిందండి. ఆ సుల్తాన్ ఆనందపడి అతనికి అక్కడ కామారెడ్డి అవతల 2 ఎకరాల స్థలం ఇచ్చాడు. అది ఎదిగింది, బాగా చేసుకున్నాడు. ఓం కార్తవీర్యార్జునాయ అని చెప్పిన మంత్రం చెప్పిన యోగి అనుకోకుండా ఒకసారి వచ్చాడు అక్కడికి. ఆయన ఎక్కడ తిరుగుతుంటాడు. చెప్పి, నాయన ఇది నేనేం చెప్పాను ఆ దేవుడు ఇచ్చాడురా నీకు. వాడు కాళ్ళు పట్టుకు ఏడ్చి ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి. ఎలాగండి, అక్కడే ప్రాంతం ఒకటి ఉంది, మళ్ళీ పేరు చెప్పిందాక ఉండి నేనేదో పనిగట్టున్నది అడ్వైజ్ చూస్తా అనుకుంటారు. కార్తవీర్యార్జున దేవాలయాన్ని కట్టింపజేశాడు. చిన్న గుడిలాగా. తర్వాత ఒక 1 ఎకరం స్థలంలో పెరిగింది. అది ఆ ప్రాంతంలో ఉంది. మరి ఎలాగిది, ఎక్కడ శ్రద్ధ, ఎక్కడి నుంచి వచ్చింది? అదృష్టం ఉందావా? అందుకోసం చెప్తున్నాం తప్ప వేరేది కాదని చెప్తూ, మరొక్కటి విన్నవాళ్ళు వింటారు, లేనివాళ్ళు లేదు. ఒక్కసారి నేను చదివిన వేదవాక్యాల్లో ఉన్నటువంటి విశేషాలని కనీసం ఈ రూపేణా పునశ్చరణ చేసుకుని ఇలాంటి వేదమంత్రాల మీద అధికారాన్ని కల్పించినటువంటి మహానుభావులైన గురువులు ఉన్నారే, వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ శరీరం సాధించేంత వరకు ఇలాంటివి చెప్పుకుందామని భగవంతుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం, పొందుతానని తెలియదు నాకు. ఆ ప్రయత్నం నుంచి గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ కొంచెం సవిషయం చెప్పాల్సి వచ్చింది, క్షమించాలి. ఈ సంకల్పంలో కార్యక్రమంలో రకరకాల సహాయ సహకారాలు రావాలి అని ప్రార్థన చేస్తూ ఆ సంకల్పం చేస్తూనే దీపాన్ని వెలిగిస్తాం మనం. అక్కడ ఉన్న ఒక మంత్రమే దీనికి సంబంధించినది. ఏమిటది? అగ్నిం దూతం వృణీమయే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య క్రతుం. ఇది కూడా సంకల్పమే. దీపాన్ని వెలిగిస్తూ అగ్గిపుల్ల గీసేసి అటు ఇటు చూసుకుంటూ చేయి కాలకుండా చూసుకుని, ఎవరింటోనో సత్యావృతం జరుగుతోందట. పురోహితుడు వారు అగ్గిపెట్టి ఉందని అడిగాడు. వెంటనే ఆ యజమాని జేబులోంచి లైటర్ తీసి ఇచ్చేట, బాబు నిత్యాగ్నిహోత్రి. ఇలాంటి స్థితి. అగ్నిం దూతం వృణీమహి. ఈ ఒక్కదానికి 20 నిమిషాలు వ్యాఖ్యానం చేసుకోవచ్చు, చెప్పటం లేదు. అగ్నిని దూతగా ఎన్నుకుంటున్నాం కాదు. అగ్ని దేవతలకి, భగవంతుడికి, భక్తుడికి అందరికీ అనుసంధానకర్త. దూతం వృణీమహి. హోతారం ఆహ్వానితుడు, ఆయన ఆహ్వానిస్తాడు, ఆహ్వానకుడు. అలాంటివాడు. విశ్వవేదసం, సకల ప్రపంచంలో ఉండే సన్నివేశాలన్నీ కూడా పూర్తిగా తెలిసినవాడు. అస్య యజ్ఞస్య సుక్రతం. శోభన కర్మలు, శోభన ప్రజ్ఞలు కలిగినవాడు. ఈ యజ్ఞం కోసం ఆయన్ని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది కూడా సంకల్పంలో ఓ భాగం అన్నమాట. అది విశేషం. అంతేకాదు, ఇక్కడ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇంకొక మాట ఉంది. నా నోటి వెంట వచ్చే మాటకి లోపల నుంచి ప్రారంభం ఉంది. ఎంచేతంటే వాక్ అంత తేలిగ్గా రాదండి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. 4 వాక్ పదా పరిమితాని. 4 పదాలు, 3 లోపలే ఉండిపోతాయి. నేంగయంతి, మన వల్ల తెలియదది.
యదనవాప్తం వాచం తత్ మనుష్య ఉపజీవంతి. ఆఫ్టర్ ఆల్ 1/4 ఉంటే దాంతో బతికేస్తున్నాం మనం. ఏమిటది? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వైఖరి వాక్కుతోటే మనం మాట్లాడతాం. పరా ఎక్కడో ఉంటున్నది, మహర్షులకి మాత్రమే తెలుస్తుంది. పశ్యంతి కంటికి ఆనుతుంది, కానీ శబ్దము పలుకుదామంటే మన వల్ల కాదు. చత్వారి వాక్ పద పరిమిత అని నేంగయంతి మనీషిణ చెప్పింది అక్కడ వేదం. అలాంటిది పశ్యంతి. మధ్యమ గొంతు వరకు వచ్చి ఆగుతుంది. గొంతులో కొట్టాడుతుందండి, రావటం లేదు, ఏదో గుర్తు అంటాం. వైఖరి వాక్ మనం మాట్లాడితే నాభి, హృత్, కంఠ, రసన, నాసాదులయందు. ఈ కాస్త ముక్క మాట్లాడితేనే 16 అణాల భాష ఉన్నట్టయితే దాంట్లో ఒక పావలా కూడా మాట్లాడమే. అక్కడి నుంచి నాలాంటి వాళ్ళకి ప్రవచన వాచస్పతి, పుంభావ సరస్వతి, భోషాణం, ఇన్ని పేర్ల. మరి వాక్కుకంతా మూలమైనటువంటి సరస్వతి ఎక్కడుందండి? అగో ఆ సరస్వతి నన్ను ప్రచోదన చేయాలి. పావకా నహ సరస్వతి వాజేభి వాజినీవతి యజ్ఞం వష్టు ధియా వసు. ఆవిడ పావక, శోధన చేయునది, మన దోషాలన్నీ తొలగిస్తుంది. వాజినీవతి మనం భోగమును అనుభవించేలాంటి చక్కటి స్థితి మనకు కలిగిస్తుంది. వాజినీవతి అంటే అన్నమును తిన్నదాకా ఉండి ఆనందాన్ని కలిగించే స్థితి ఉంటుంది. అలాంటిదని ఒక అర్థం చెప్తారు. అన్నము ఆస్వాదించే విధానంలో ఏ క్రియలున్నాయో క్రియలు నేర్పేదని ఇంకో అర్థం. వాజినీవతి. ధియావసు శుభ్రకర్మల చేత, శుభకర్మల చేత మనం పొందదగిన ధనాలని అందించే తల్లి ఆవిడ, ఇస్తుంది. నహ యజ్ఞం వష్టు. ఆవిడ నా నోటి ద్వారా ఈ సంకల్పం అనే మాటతోటి ఏం చేయాలి? నా చేత మంచి మాట పలికించి ఆ యజ్ఞాన్ని నిలబెట్టాలి. అది విశేషం. అలాంటిది. ఎందుకని? ఆవిడ గొప్పతనం ఏమిటో తెలుసునా? చోదయత్రీ సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి. ఈ మంత్రాలు కూడా ఇంతకుముందు వచ్చాయేమో గుర్తులేదు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. చోదయత్రీ సునృతానాం, ప్రియవాక్యాలు, అర్థవంతమైన వాక్యాలని, కర్మలని కూడా సుమతి, శోభన బుద్ధితో కూడిన అనుష్ఠాతల కోసం చేతంతి, జ్ఞాపకం చేస్తుంది ఆవిడ. నువ్వేదైనా మంచి పని చేస్తున్నావన్నట్టయితే దానికి ఆవిడ కారణము. దుర్మార్గం చేస్తున్నావంటే ఆవిడని ఎక్కడ అవమానపరిచి ఉంటావు, అందువల్ల నీ బుద్ధి పక్క దారి పట్టింది, వెళ్ళింది. మందర అంతవరకు కిందే తిరుగుతోంది. చాలామంది మందర గురించి అంటారు కుబ్జ, ముసలావిడ అని. కాదు, సహోషిత. కైకమ్మకి ఎంత వయసు ఉందో అంత వయసు ఉంది. కైకలాగే అందగత్తె. పాతకాలపు రోజుల్లో మహారాణులు అందగత్తెలు కాని వాళ్ళని పని మనుషులుగా పెట్టుకోలే, అందగత్తెల్ని పెట్టుకున్నారు. వెనక జానపద సినిమాలో జోకులు వేసుకునేవాళ్ళం, హీరోయిన్ కంటే హీరోయిన్ చెరికెత్తే బాగుందని చెప్పి. అలాంటి ఆవిడ మనం కుబ్జాని మార్చుకున్నాం పాపం జాగ్రత్తగాను. కాదండి, పొట్టిగా ఉండొచ్చు అంతే. మరి ఆవిడ ఎందుకు మేడెక్కింది ఆ రోజుని? ఎక్కాల్సిన పని వచ్చింది. ఎదురిచ్చయ ఆరురోహ చంద్ర సంకాశం ప్రాసాదం. రామాయణం మీద ఇన్ని 100 మంది ఉపన్యాసాలు చెప్తున్నారే, వాల్మీకి వాడిన పదం ఎదురిచ్చయ అన్న దాంట్లో అంతరార్థాన్ని ఒక్కళ్ళు గమనించారా? ఎదురిచ్చ అంటే అనుకోకుండా, నువ్వు నేను అనుకోలే. ఎదురిచ్చ అంటే యత్ ఇచ్చ, భగవంతుని సంకల్పం చేత. ఇంకా ఒక్కరోజైతే రామ పట్టాభిషేకం అయిపోతుంది, కానీ పట్టాభిషేకం అయితే రాముడికి బయటికి వెళ్ళడానికి ఉండదు. భగవంతుని సంకల్పం చేత అంతవరకు కింద మాత్రమే తిరుగుతున్న ఆవిడ అనుకోకుండా రాజప్రాసాదం ఎక్కింది. చుట్టుపక్కల లైట్లన్నీ చూసింది. సరే, కథ మీకు తెలిసినది. దాన్ని పట్టుకుని వాళ్ళు కుంటిది, ముసలిది, గూనిది, చేతగాంది, పాక్కుంటూ ఎక్కింది, ఈ సుత్తి కబుర్లని చెప్పుకుంటాం మనం. అంటే ఎందుకు చెప్తున్నాం? చోదయత్రి సునృతానామంటే మన చేత మంచి కార్యక్రమాలు చేయించేది సరస్వతి.
అక్కడ దుర్మార్గపు లక్షణం దేనికోసం వచ్చింది? మందరికి వేరే కారణం ఉంది, అక్కడి నుంచి వచ్చింది అది. అదనమాట సరస్వతిని దూషించకండి. అలాగే హనుమంతుడు మాట్లాడుతుంటే వాచం కళ్యాణి, ఎంత అందమైన మాటలండి. రావణాసుడు సైతం చెంపకి చేయి చేర్చి వింటూ కూర్చున్నట్ట. ప్రహస్తుడు చెప్పాడు, తిట్టుగా తిడుతున్నాడు మా ప్రభు అంటే వజ్యతామేష అన్నట్టప్పుడు. అది చోదయత్రీ సునృతానాం చేతంతీ సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి. ఆవిడ్ని ప్రార్థన చేసుకుంటున్నాం మనం ఈ సంకల్పం లోపల. మాకు అలాంటి క్షేమం కలగాలి. అంతేకాదు మహో అగ్న సరస్వతి ప్రచేతయతి కేతున ధియో విశ్వ విరాజతి. ఆమె నదీ రూపము. నది ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ నుంచి వచ్చింది. నీళ్ళెక్కడ? మేఘములెక్కడ? సూర్యుడి నుంచి. అలాగా ఆవిడ మహో అగ్న సరస్వతి, సముద్రము వంటిది. ఈ సముద్రములో నీళ్ళే పైకి వెళ్ళాయి, మళ్ళీ కురుస్తున్నాయి, మన కోసం వచ్చాయి. ప్రచేతయతి కేతున ధియో విశ్వ విరాజతి. ఆమె శబ్దముల వల్లనే మనకి వస్తు దర్శనం కలుగుతోంది. ఈ వస్తువు ఇది, ఈ వస్తువు స్వీకార్యము, ఈ వస్తువు అస్వీకారము అని ఇలా చెప్పబడుతోందంటే ఆ తెలివితేటలు సరస్వతి కారణం చేత. అది గమనించండి. అది అలాంటి సరస్వతి నాకు రక్షణ కలిగించుగాక. పెద్దలు చెప్తారు, పిల్లల చేత ఈ ఒక్క మంత్రము రోజుకి 3 సార్లు చదివించండి, అద్భుతమైన తెలివితేటలు వస్తాయంటారు పెద్దలు. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ఏమిటది? మహో అగ్న సరస్వతి ప్రచేతయతి కేతున ధియో విశ్వ విరాజతి. అంతేనా? ఇంకో విశేషం ఉంది. ఏమిటది? సురూపకృత్వం ఊతయే సుజ్యామివ గోదుహే జుహూమసి జవిజ్జవి. ఇది ఇంద్ర ప్రార్థనలా ఉంటుంది, సంకల్పం కూడా. ఏమిటి? సురూపకృత్వం ఊతయే. భగవంతుడా, అందమైన రూపం కలిగి ఉండి ఉత్తమమైన కర్మలు చేయించేవాడివి, చేసేవాడివి నువ్వు. జవిజ్జవి ఊతయే. జవిజ్జవి ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పేది అయిపోయింది కదా, రేపు మళ్ళీ అనాలి మేము కదా. ప్రతిరోజు కూడా ఊతయే. ఊత అంటే ధైర్యము, బలము. ఊతయే జుహూమసి. ఆహ్వానిస్తున్నావయ్యా, మేము చేయలేమయ్యా. నేను చేశానండి, నేను గంటిగా చేసింది. దేవాలయాల్లో బోర్ల మీద పేరు రాసుకుంటుంటారు, నేను ఇచ్చానండి అని చెప్పి. నువ్వు ఇచ్చావా? నీ చేత ఇచ్చేలా చేయించిన భగవంతుడు ఆయన, నీకు ఆ శక్తి కలిగించిన వాడు ఆయన. అది ఎందుకు ఆలోచించవు నువ్వు? అంచేత నీ వల్ల నేను చేస్తాను, అందుకని ఆహ్వానిస్తాను. సుదుఘామివ గోదుహే. ఎలాగో తెలుసున, మంచి ఆవుని తయారు చేస్తే పాలలా పితుక్కోవచ్చో అలాగా నీవు వచ్చి ఆవులాగా నాకు పాలిస్తావు, లేదా నన్ను ఆవుని చేయగలవు, నాకు చక్కటి ఫలితాలు నా చేత ఇప్పిస్తావు. రావయ్యా భగవంతుడా. స్వరూపకృతం ఊతయే సుధ్యామివ గోదుహే జుహూమసి జవిజ్జవి. ఊత అన్న పదం తెలుగు పదం అనుకుంటాం, ఊత పదాలు ఊతకర్ర అని. కాదండి, ఊతి అన్నది సంస్కృత పదము, బలము. ఊతి కర్ర బలం అని. ఊత పదము మాట్లాడడం వీడికి రాదు. చూసి ఓకే వెల్, ఈ యొక్క ఏదైతే వండుకున్నదో ఇంతకేం చెప్పొచ్చాము, ఇలాంటి పదాలు వాడుతుంటారు అందరూ కూడాను. ఇది ఊత పదాలు అంటారు. అంటే భాష సరిగ్గా లేకపోతే ఒకే పదం మాటికి కొత్తగా వస్తుంటుంది. అది విశేషం అని జ్ఞాపకం చేస్తూ, సంకల్పంలోని విశేషాలు, ఇంకా వేదంలో ఉన్న వాక్యాలు మరో సందర్భంలో చెప్పినవి అవి కూడా చెప్పుకుందాం. స్వస్తి.